హైదరాబాద్ మణికొండ హిట్ అండ్ రన్ కేసులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. బిగ్ టీవీతో బాధితురాలు భవానీ, స్థానికులు, పోలీసులు మాట్లాడారు. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేందుకు వెళ్తున్నానంటూ భవానీ చెప్తోంది. అయితే కారు అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టిందని ఆమె ఆరోపించింది. తర్వాత కనీసం ఆపకుండా వెళ్ళిపోయాడంటుంది బాధితురాలు. ఇళ్లలో పనిచేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటానంటుంది. ఆ సమయంలో పిల్లలు బైక్పై ఉంటే పరిస్థితి ఏంటంటూ భవానీ ఆ విధంగా చెప్తోంది. హిట్ అండ్ రన్పై దర్యాప్తు చేస్తున్నామంటూ పోలీసులు అంటున్నారు. సీసీ ఫుటేజ్లో కార్ నెంబర్ సరిగా కనిపించడం లేదంటున్నారు. నిందితుడిని పట్టుకొని చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చెప్తున్నారు. పంచవటి కాలనీలోని బైక్ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో ఒక్కసారిగా భవానీ గాల్లోకి ఎగిరపడింది. మణికొండలో జరిగిన హిట్ అండ్ రన్ వ్యవహారం సంచలనం రేపింది. దానికి సంబంధించిన సీసీ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే కారు ఆ కాలనీలో అత్యంత వేగంగా వస్తుంది. ఇటువైపు నుంచి వస్తున్నటువంటి భవానీ అడ్డుగా, వాస్తవానికి కారు ఎడమ వైపు నుంచే వస్తుంది, కానీ చాలా వేగంగా వస్తుంది. ఆ చిన్న కాలనీల్లో అంత వేగం పనికిరాదు, అత్యంత వేగంగా వస్తుంది. కారు మధ్యలోంచి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే రోడ్డుకు ఎడమ వైపు నుంచి ఇటు కొంచెం మధ్యలో వస్తుంది. కానీ అటు నుంచి వస్తున్నటువంటి భవానీ బైక్పై తను అంతే వేగంతో అడ్డుగా అటు రోడ్డు క్రాస్ చేస్తూ ఇటు ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టింది మధ్యలో. ఒకసారి మనం ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. రైట్, ఇన్నోవా వాహనమే బైక్ను ఢీకొట్టింది. ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. భవానీ కాస్త కొన్ని క్షణాలు అయ్యింటే ఆమె ఆల్రెడీ రోడ్డు క్రాస్ చేసి ఉండేది. కానీ వేగంగా వస్తున్న కారు నిర్దాక్షిణ్యంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్ళిపోతున్నాడు. ఇదే దుర్మార్గం. ఇది ఇక్కడే చూడండి ఎలా ఎగిరిపడిందో గాల్లో. అంత దారుణంగా ఎగిరిపడి మరి ఆ మనిషి ఏమైంది, ఎలా ఉంది, కనీసం గాయాల పాలైందా, బతికిందా, ఏంటి, ఆమె పరిస్థితి ఏంటని కనీసం మానవత్వం ఉండాలి, చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ చూడండి అలా కొట్టేసి ఏకంగా వాడు మళ్ళీ అంతే వేగంతో వెళ్ళిపోతున్నాడు. చాలా వేగంగా వస్తుంది ఆ వాహనం. సో ఇదంతా కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ బాధితురాలు పాపం ఆ పిల్లలు స్కూల్ తీసుకురావడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది, స్కూల్ నుంచి తీసుకురావడానికి. రైట్, ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ నిజాలు అయితే బయటపడ్డాయి. సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం పోలీసులు అయితే దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. బాధితురాలతో సహా పోలీసులు, స్థానికులు అందరూ మాట్లాడారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో, మణికొండ పంచవటి కాలనీలో జరిగిన హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కొలీగ్ విజయ్ అందిస్తారు. యాక్సిడెంట్లో గాయాల పాలైనటువంటి భవానీ ఉన్నారు అండ్ ఆవిడ కుటుంబం కూడా ఉంది. ఏదో చిన్న చితగా పని చేసుకుంటే తప్ప బ్రతకలేని పరిస్థితి వాళ్ళది. ఆవిడ భర్తకు కూడా గతంలో యాక్సిడెంట్ అయ్యి ఆయన కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. సో ఒకసారి మాట్లాడదాం అసలు ఎట్లా జరిగింది ఏందనేది. సో అమ్మ ఎలా ఉంది ఇప్పుడు మీకు? అది దెబ్బలు బాధలు వస్తున్నాయి. అసలు ఎట్లా జరిగిందమ్మా? అంత స్పీడ్గా ఎందుకు వచ్చాడు ఆయన? నేను పిల్లల్ని స్కూల్ దగ్గరికి తీసుకొద్దామని వెళ్తున్నానండి స్లోగానే. ఆయన ఆ రూట్ అంటే చాలా స్పీడ్గా వచ్చేసాడు, ఆగలేదు, అసలు గుద్దేసి వెళ్ళిపోయాడు. కనీసం గుద్దిన తర్వాత ఆపని కూడా లేదు, ఆపలేదు అసలు, వెళ్ళిపోయాడు గుద్దేసి. అసలు ఆగలేదు ఆయన, అందరూ ఆప్ చేస్తున్నారు కానీ ఆగుతలేదు, గుద్దేసి వెళ్ళిపోయాడు. అసలు ఎందుకు బయటకు వచ్చారు మీరు? పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారంటున్నారు. మా ఆయన గారికి బాగోదండి ఆయనకి. పిల్లల్ని నేనే తీసుకొస్తాను అంటే ఎప్పుడు వెళ్తాను కదా అని వెళ్ళాను. వెళ్తే ఇంకా తీసుకెళ్ళకుండా ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళలేదే ఒక 5 నిమిషాల్లోనే ఈ పని అయింది. ఇప్పుడు మీరు స్పీడ్గా వచ్చారని కూడా లేదు, అక్కడ ఇంకొక స్పీడ్ బ్రేకర్ ఉంది కదా, మీరు మెల్లగానే వచ్చారు. నేను హార్న్ కొట్టుకుంటా చూసుకుంటానే వస్తున్నాను, ఇలా చూసుకుంటే ఇలా ఆఫ్ చేసే లోకలోనే స్వీట్గా వచ్చేసాడు. స్వీట్గా వచ్చి కొట్టేసి ఇంకా ఆ రూట్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఆగితేలేదు, చూసాడు నన్ను, పడిపోయాను దూరం నుంచి. బండి అంత దూరం పడిపోయింది, నేను అంత దూరం పడిపోయాను. ఆయన చూసాడు కానీ ఇంకా ఆయన దిగుతలేదు, వెళ్ళిపోతున్నాడు. అందరు పిలిచారు. మేము కూడా సీసీ కెమెరాలో చూసినాం ఆ విజువల్. మీరు బండి గుద్దగానే ఎగిరి అక్కడ పడ్డాను. ఆయన ఇంకా మనసులంగా చూస్తలేదు, వెళ్ళిపోయాడు. ఆపకుండా వెళ్ళిపోయాడు. కేసు పెట్టారమ్మా మీరు? కేసు పెట్టారు. మరి పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళది ఎవరిది ఏంటి బండి అని చెప్పి ఏమైనా చెప్పారా? ఇంకా ఏమి తీసుకోరమ్మన్నారండి. ఇప్పుడు స్టేషన్ కాడికి రమ్మన్నారు, చెప్తానన్నారు.
తన భర్త ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో అంటే ఎందుకు ఇంత వేగంగా వెళ్తున్నారు ఈ మార్గంలో? అక్కడ స్పీడ్ బ్రేకర్ కూడా ఉండేది గతంలో, తీసేశారు అంటున్నారు. తీసేయాలి. ఇక్కడ అప్పుడే 2-3 యాక్సిడెంట్లు అయినాయండి. ఈ పిల్ల కూడా ఈ అమ్మాయి స్లోగా వస్తుంది కదండి, అతను కూడా చూసుకోకుండా స్పీడ్గానే వచ్చేసి గుద్దేసండి, ఇలా యూటర్న్ తిప్పేసి ఇలా వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. గుద్దే అదే స్పీడ్ మీద వస్తే మొత్తం మనిషి మించి ఎక్కేదండి. గుద్దేసిన ఇలా లెఫ్ట్ తీసుకుని ఇలా వెళ్ళిపోయాడు. అదే 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 స్పీడ్ వస్తే మీద నుంచి ఎక్కేది. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగి ఉంటే పరిస్థితి ఏంటి? కనీసం ఆపకుండా వెళ్ళిపోయాడు. అదే సార్, అదే ఆపలేదండి. రాత్రి పిఎస్కి వెళ్ళామండి, అక్కడ ఎఫ్ఐఆర్ రాశారండి. ఎఫ్ఐఆర్ రాశారా? కంప్లైంట్ చేసి కంప్లైంట్ చేసాం. రాత్రి మేము వెళ్ళామండి. వెళ్తే మార్నింగ్ వస్తాం ఇక్కడికి అన్నారండి. ఒకవేళ పిల్లలు లేరు కాబట్టి సరే తన గాయాలతో బయటపడింది, ఒకవేళ ఉంటే పరిస్థితి పిల్లలు ఉంటే మరి పిల్లలు కూడా చాలా ఇదిగా ఉంది కదండి. అదే మాకు ఏదన్నా కొద్దిగా కావాలని కోరుకున్నాం. కనీసం ఆపకుండా అట్లా అట్లా వెళ్ళిపోతారండి. అదే సార్ మరి పిల్లల్ని తీసుకురావడానికి భవానీ అటు స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. పిల్లలు ఉన్నారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? యోగిత. యోగిత, మీకోసం వస్తుంటేనే అమ్మకి యాక్సిడెంట్ అయిందా? అంటే రోజు అమ్మనే మిమ్మల్ని డ్రాప్ చేస్తుందా? డాడీ. అంటే నిన్న అమ్మ వచ్చిందా మిమ్మల్ని తీసుకురావడానికి? బాగాలేదండి. ఏం చదువుతున్నాను? 6th చదువుతున్నావు. అక్కనా? అక్క 8th. అమ్మ, నీ పేరేంటి? హేమలత. ఏమన్నా ఏం చదువుతున్నాను? 8th. అంటే రోజు మిమ్మల్ని నాన్ననే డ్రాప్ చేస్తాడా? అవును సార్. అంటే నేను ఒక్కరోజే అమ్మ వచ్చింది. అవును సార్. మీకు ఏమవుతుంది? గణేష్ తమ్ముడు అవుతాడండి. అదే గతంలో యాక్సిడెంట్ అయింది మా వాడికి. అయితే ఇంకా ప్రాబ్లం ఉంటే ఇంకా 4 years అయిందండి యాక్సిడెంట్ అయ్యి, ఆంధ్రాలో అయ్యింది. అయితే ఇంక ఇంటికి బతుకుతారు లేక ఇక్కడికి వచ్చి పని చేసుకున్నారండి. ఆ అమ్మాయి లేకపోతే ఇంక మరి ఇంకా ఆ అమ్మాయి చేసుకుని మరి పిల్లల్ని పెంచాలి. ఈ గౌతమ్ స్కూల్లో జాయిన్ చేసిందండి. అది మా వాడికి ప్రాబ్లం అయితే అమ్మాయి తీసుకురానికి వెళ్ళిందండి. ఈ తీసుకురానికి వెళ్ళేలో ఇలాగ యాక్సిడెంట్ అయిందండి. మామూలు ఓవర్ స్పీడ్ అండి, బాగా అయింది. స్పీడ్ అయితే గుద్దేసి మళ్ళీ యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడంటండి. పోనీ ఆగిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి ఇలా చేద్దామని కూడా ఏమీ లేదండి. దాని గురించి మాకు రాత్రి తెలిసిందండి, లేకపోతే మేము అప్పుడు వద్దు, నేను డ్యూటీకి దూరం అండి, దాని గురించి రాలేకపోయాను. దానికి రాయదుర్గంలో కంప్లైంట్ ఇచ్చారండి పోలీసు వాళ్ళు. మరి చెప్పారు కదా అది అలా వస్తానన్నారంటండి. దాన్ని బట్టి మీరే చేయలేకపోతే దాని గురించి అండి. భవానీ తల్లి ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, భవానీకి ఈ యాక్సిడెంట్ జరిగింది, అసలు ఇక్కడ వాళ్ళు ఏం పని చేస్తున్నారు? ఏదో బతకడం కోసం ఇక్కడికి వచ్చినట్టు చెప్తున్నారు. నా భర్త ఒంట్లో బాగోదండి, యాక్సిడెంట్ అయ్యి ఎప్పటి నుంచో ఇంటికాడ ఉన్నాడండి. ఆ పిల్ల ఆధారు అండి, పిల్లలకి వాళ్ళకనండి. ఏదో పిల్లలు తీసుకొద్దామని బయటకు వచ్చిందండి. బయటకు వస్తే ఈ లాగలు ఇలా జరిగిందండి. అంతేండి, ఇంకేమి మా పిల్ల ఏమి పని చేసుకుంటేనండి ఆ పిల్లల మీద ఆధారం ఉన్నారండి ముగ్గురుని. ఇప్పుడు తను చేస్తేనే కుటుంబం అంతా నడుతుందండి. పిల్లల్లో పనే చేస్తుందండి మా బిడ్డ. ఆ పిల్ల చేస్తేనే కుటుంబం జరుగుతుందండి, అంతకు మించి ఏమీ లేదు సార్. కానీ గుద్దేసిన తర్వాత కనీసం ఆపకుండా ఆపలేదండి. అసలు 3 మంది కాకేశారంట, అసలు ఆఫ్ చేయలేదండి. అతను చీట్ మీద అతను వెళ్ళిపోయాడంటండి, యాగం మీద వస్తున్నాడంటండి. అన్ని చూసారు కదండి కెమెరాల్లో. అంత అలాగా గుద్దేసి చచ్చిపోయిందని వెళ్ళిపోయాడంటండి. అలాగని చెప్తున్నాడంటండి ఆయన. గుద్దేసి చచ్చిపోయిందని వెళ్ళిపోయాడంటండి. ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడండి. ప్రాణం పోయినా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఎంతమంది కాకేశారంటే అసలు పలకలేదండి. యాగం మీద ఆ కారు మీద వెళ్ళిపోయాడంట. తను ఇళ్లలో పని చేసుకుంటూ తన 2 ఆడపిల్లల్ని చదివించుకుంటూ ఏదో చిన్న చితక పని చేసుకుంటే తప్ప ఇంట్లో గడవని పరిస్థితి. సో అలాంటి పర్సన్ తన కూతుర్లని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళినటువంటి భవానీకి ఈ అనుకోని సంఘటన ఎదురైనప్పుడు కనీసం గుద్దిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని చెప్పి కారు దిగి చూసేటువంటి ప్రయత్నం చేయకుండా ఇంకా రివర్స్లో తను చచ్చిపోయిందేమో అని చెప్పేసి నేను వెళ్ళిపోయానని చెప్పి ఆ డ్రైవర్ మాట్లాడుతున్నారంటూ కూడా భవానీ తల్లి మాట్లాడుతూ ఉంది. అసలు మనుషుల్లో మానవత్వం అనేది చచ్చిపోతుంది అని చెప్పడానికి ఇదొక ఈ సంఘటన ఒక నిదర్శనంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్రావుతో విజయ్ బిగ్ టీవీ మణికొండ నుండి. నిన్న సాయంత్రం మణికొండ మున్సిపాలిటీ పంచవతి నగర్ కాలనీలో ఒక దారుణ యాక్సిడెంట్ జరిగిందని చెప్పాలి. ఒక మహిళ భవానీ అనేటువంటి ఓ మహిళ ఈ రోడ్ నెంబర్ 9C నుంచి తన పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తూ ఉంది. సో ఇటు నుంచి వస్తున్నటువంటి ఒక ఇన్నోవా కారు అత్యంత వేగంగా వచ్చి ఆ మహిళను ఢీకొట్టి
కనీసం ఒక కన్సర్న్ లేకుండా, బాధ్యత లేకుండా, ఆపకుండా ఇక్కడి నుంచి ఆ డ్రైవర్ ఆ వెహికల్ని అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పోల్ ఏదైతే ఉందో ఈ పోల్ మీదుగా ఈ చివరి నుంచి ఈ చివరకు వచ్చి మొత్తం ఇక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి సంఘటన జరిగింది. సో ఎదురుగా మనకు కనిపిస్తున్నటువంటి ఆ చెట్టు మీద ఉన్నటువంటి సీసీ కెమెరా ఏదైతే ఉందో ఆ సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అయితే తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ సిమెంట్ బ్లాక్స్ ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో అవి మొత్తం ఎక్కడికక్కడ పగిలిపోయి ఉన్నాయి చూడొచ్చు. కింద మనకి కనిపిస్తున్నటువంటి ఆ సిమెంట్ బ్లాక్స్ చూడొచ్చు. ఈ మనకి ఇదంతా కూడా ఈ లెఫ్ట్ సైడు మొత్తం అంతా టైర్ అదంతా ఇక్కడి నుంచి పాస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కడికక్కడ అవన్నీ కూడా పగిలిపోయాయి. సో పూర్తిగా కొంచెం ఉండుంటే ఆ చెట్టుకు కూడా తగిలేదంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. మహిళ ఒక్కసారిగా భవానీ అనేటువంటి మహిళ తన పిల్లల్ని స్కూల్ నుండి ఇంటికి తీసుకొచ్చేందుకు సుమారుగా సాయంత్రం వేళ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. కనీసం ఆపకుండా అత్యంత వేగంతో తనని ఢీకొట్టడమే కాకుండా ఇక్కడి నుంచి ఆపకుండా వెళ్ళిపోవడం అనేది అమానుషం అని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. కాలనీ వాసులు ఉన్నారు కొంతమంది, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అంకుల్, ఎప్పుడు జరిగింది, ఏ టైంలో జరిగింది ఈ యాక్సిడెంట్? 5:15 ప్రాంతంలో 5:30 లోపు అనుకుంది. మరి మీరు ఎప్పుడు చెప్పలేదా ఇక్కడ వేగంగా వెళ్ళొద్దు అని చెప్పేసి? బోర్డులు ఏమైనా, సైన్ బోర్డులు ఏమైనా ఏర్పాటు చేశారా? స్పీడ్ లిమిట్ ఇస్ 15 కిలోమీటర్స్ అని చాలా బోర్డ్స్ డిస్ప్లే చేసాం. బట్ నో బడీ ఈస్ ఫాలోయింగ్. ఎవ్రీ టైమ్ వీ విల్ జస్ట్ వార్న్ ది పీపుల్ దోస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ స్పీడ్. కానీ చెప్పినా కూడా పట్టించుకోరు ఎవరు ఈ కాలనీలో. సార్, అంత వేగంతో ఢీకొట్టాడు. ఆ భవానీ అనేటువంటి ఆవిడ ఎగిరి గాల్లో ఎగిరి పడ్డారు. అసలు మొత్తం బండి మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. అంటే మేము ఆ యాక్సిడెంట్ స్పాట్లో లేం, కానీ తర్వాత వచ్చి చూస్తే ఆమె ఇక్కడే కూర్చుని ఉంది. ఆ దెబ్బలు మొహం అంతా తగిలిన దెబ్బలంతా. ఇంకొకటి ఏంటంటే ఆమె పెద్ద స్పీడ్గా రావడానికి కారణం లేదు, ఎందుకంటే అక్కడే స్పీడ్ బ్రేకర్ ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి పెద్ద స్పీడ్గా రాదు. సో కాబట్టి కారే చాలా స్పీడ్లో వచ్చింది. మనం ఊహించింది ఏంటంటే కారు స్పీడ్గా వచ్చేస్తుంటుంది. అదే సార్, ఇప్పుడు ఈ సీసీటీవీలో కూడా చూసాం మేము, కొన్ని దృశ్యాలు చూసినప్పుడు కారు వేగంగా వస్తున్నట్టుగానే కనిపించింది. ఇంత స్పీడ్ ఎందుకు మరి ఇక్కడ? అంటే ఈ రోడ్లో స్పీడ్గా పోతా ఉంటారు, అక్కడ స్పీడ్ బ్రేకర్ వేసినాం ఆల్రెడీ మేము. దాన్ని తీసేసారు, అక్కడ మూలకు దొబ్బిరు చూడండి మొత్తం అంతా. ఇక్కడ ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ అయితే ఇది ఇబ్బంది అవుతుందని తీసేసారు, మామూలుగా వచ్చిపోయేవాళ్ళు. అంటే ఇప్పుడు ఈ వెహికల్స్ ఇది ఆగడానికి ఇబ్బంది అవుతుంది స్పీడ్గా వెళ్ళడం కోసం అని చెప్పేసి స్పీడ్ బ్రేకర్ తీసేసారు. స్పీడ్ బ్రేకర్ తీసేసిండ్రు. ఇప్పుడు అందుకే మేము స్పీడ్ బ్రేకర్ వేపిద్దామని వచ్చినాం ఇక్కడికి. చూసి ఏఈ గారిని పిలిచి ఒక 2 స్పీడ్ బ్రేకర్లు వేపిస్తే మళ్ళీ ఇట్లాంటి జరగకుండా ఉంటుందని చెప్పే ఉద్దేశంతోనే వచ్చినాం. నేను ఇక్కడ కౌన్సిలర్. ఇప్పుడు ఏమైనా కంప్లైంట్ చేశారా వాళ్ళ ఫ్యామిలీ? ఆ వెహికల్ ఎవరిది ఏంటని చెప్పి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా తెలుసా? పోలీసులో కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాళ్ళు పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలో చూసి ఆ ఇన్నోవాని పట్టుకుంటారు ఒక 2 రోజులలో. మనం చూస్తూ ఉన్నాం, అంటే భవానీ స్పీడ్గా రావడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే జస్ట్ ఒక 10 మీటర్ల డిస్టెన్స్లోనే అక్కడ స్పీడ్ బ్రేకర్ కనిపిస్తూ ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్ దాటి ఆవిడ స్పీడ్గా రావడానికి అసలు ఛాన్సే లేదు. అలాంటిది స్పీడ్గా వస్తుంది అని చెప్పేసి అనుకోవడానికి కూడా లేదు. కానీ ఆ ఎదురుగా వచ్చినటువంటి ఇన్నోవా ఏదైతే ఉందో సుమారుగా 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వచ్చింది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. అండ్ అలాగే సో ప్రజెంట్ ఇక్కడ కూడా అంటే ఇన్నోవా వచ్చేటువంటి దారిలో కూడా మనకి ఈ స్తంభం ఏదైతే కనిపిస్తూ ఉందో ఇక్కడ ఆల్రెడీ ఒక స్పీడ్ బ్రేకర్ ఉండేది. కానీ ఆ స్పీడ్ బ్రేకర్ని పూర్తిగా ధ్వంసం చేసేసి రోడ్ని క్లియర్ చేశారు. ఇది మనకు కనిపిస్తున్నటువంటిది ఆల్రెడీ ఇది స్పీడ్ బ్రేకరే, కానీ దీన్ని తీసేసి పూర్తిగా రోడ్ని ఫ్రీ చేసేసారు. అంటే ఈ స్పీడ్ బ్రేకర్ ఉంటే కనుక ఖచ్చితంగా వెహికల్స్ స్లో అయ్యాయి. ఇప్పుడు మనం ఆ ఫార్చునర్ పాస్ అయింది కదా, కనీసం అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటే అది స్లో అయ్యేది. సో ఈ స్పాట్లోనే స్పీడ్ బ్రేకర్ ఉండేది, కానీ స్పీడ్ బ్రేకర్ లేకుండా చేసి యాక్సిడెంట్స్కి కారణమవుతున్నారంటూ కూడా స్థానికులు కాలనీ వాసులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ స్పీడ్ బ్రేకర్ ఉంటే ఈ యాక్సిడెంట్ అయ్యేది కాదు వాస్తవానికి, ఎందుకంటే ఖచ్చితంగా బండి స్లో అయ్యేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్స్ని కూడా తీసేసి యాక్సిడెంట్స్కి కారణమవుతున్నారంటే కూడా ఇక్కడ కాలనీ వాసులు అయితే చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా భవానీ తన పిల్లల కోసం ఇటు స్కూల్కి వెళ్తుంటే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఒకవేళ పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటే రిటర్న్లా జరిగి ఉంటే కనుక ఇంకా పిల్లల పరిస్థితి ఏంటి అంటూ కూడా కాలనీవాసులు కావచ్చు, భవానీ కుటుంబ సభ్యులు కావచ్చు కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ దృశ్యాలు చూస్తుంటేనే మనకి ఒళ్ళు గగురు పొడుస్తోంది. అసలు ముందు నుంచి ఢీ కొట్టగానే భవానీ ఎగిరి గాల్లో ఎగిరి దూరంగా పడిపోయినటువంటి దృశ్యాలు కనిపించాయి. సో ఖచ్చితంగా ఈ రోడ్లో అత్యంత జాగ్రత్తగా వెళ్ళాలి. స్పీడ్ లిమిట్ అంటే ఏ కాలనీలోనైనా కూడా
కేవలం 20 నుంచి 25 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే మెయింటైన్ చేయాలి. అది కూడా ఈ కాలనీస్ అన్నింటిలో కూడా అన్నిటి కూడా వర్తిస్తుంది. కానీ ఇక్కడ సుమారుగా 60-70 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సినటువంటి అవసరమే ఉంది. నిన్న మణికొండలో భవానీ అనేటువంటి మహిళను ఒక కారు అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టి కనీసం ఆపకుండా వెళ్ళిపోయింది. సో ఆవిడకి మొత్తం అంతా ఒళ్ళంతా కూడా గాయాలైపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కుటుంబ సభ్యులతో మాట్లాడాము. సో కంప్లైంట్ చేశామని చెప్పి కూడా చెప్పారు. స్థానికంగా రాయదుర్గ్ పోలీస్ స్టేషన్ కూడా మేము వెళ్ళి కంప్లైంట్ చేశామని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రస్తుతం మనం పోలీస్ స్టేషన్లో ఉన్నాము. సో ఇటు ఒకసారి మాట్లాడదాం. ఇన్స్పెక్టర్ వెంకన్న ఉన్నారు. సో హలో సార్, నిన్న ఈ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో జరిగిన తర్వాత కనీసం కన్సర్న్ లేకుండా ఆ వ్యక్తి ఆపకుండా వెళ్ళిపోవడం ఒక కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనే చెప్పొచ్చు. సో ఎందుకు ఆ ట్రేస్ ఏమైనా చేశారా, వెహికల్ ఎవరిది ఏంటని చెప్పి? కరెక్ట్. నిన్న ఈవినింగ్ 4:20 అరౌండ్ భవానీ అనే అమ్మాయి స్కూల్కి వెళ్ళి గౌతమి మోడల్ స్కూల్ ఉంది మా ఏరియాలో, పంచవటి కాలనీ, రోడ్ నెంబర్ 9. ఆ పిల్లల్ని తీసుకొని స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక అన్నోన్ కార్ బ్యాక్ నుండి వచ్చి హిట్ చేసి ఆపకుండా వెళ్ళిపోయారు. కంప్లైంట్ కూడా జరిగింది, కేసు కూడా రిజిస్టర్ అయిపోయింది ఆల్రెడీ. యాక్సిడెంట్ కేసులో కేసు రిజిస్టర్ చేసినాం. అలా మేము సీసీ ఫుటేజ్ చెక్ చేస్తున్నాము. జస్ట్ వీ హ్యావ్ సమ్ క్లూస్. ఇమీడియట్గా ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చేసారు, డేటా వచ్చేస్తుంది, పట్టుకుంటాం వెహికల్. సో కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు, కనీసం గుద్దిన తర్వాత ఆపకుండా రివర్స్ చేసుకొని వెళ్ళిపోయాడు, చనిపోయిందేమో అనుకున్నాడు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు వీళ్ళ మీద? ఫస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. వాడు పారిపోయాడు, వెరీ గుడ్. అక్కడ ఉన్న పబ్లిక్ అంత ఎందుకు ఆపలేదు అని. See, everyone must feel social responsibility, then only the police can control every crime, right? వాడు ఏదో ఆపకుండా వెళ్ళిపోయాడు, మరి అక్కడ ఉన్న పబ్లిక్ ఎందుకు ఆపలేదు? ఇట్స్ నాట్ పెద్ద రోడ్డు కాదు. సో జస్ట్ ఇట్స్ కాలనీ రోడ్. కాలనీ రోడ్లో రివర్ తీసుకొని పారిపోయేంత టైం దొరికిందంటే నో వన్ ఈజ్ ఫీలింగ్ రెస్పాన్సిబిలిటీ. పబ్లిక్ కూడా రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ఆపాల్సి ఉండే. మినిమం ఏంది, ఒక ఆపరా బాబు అంటే ఆపేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు ఆపమని చెప్పినా కూడా ఆపకుండా వెళ్ళిపోయాడు. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. వాడు తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు. పక్కన జనాలన్నా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆపితే బాగుంటుండే. సో అతన్నే కాదు, అందరూ కూడా పబ్లిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. అప్పుడే ఇలాంటి క్రైమ్స్ అన్ని జరుగుతాయి, ఆపడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ విషయానికి వస్తే దొరుకుతాడు, అది ఎందుకు పారిపోయింది అనేది మనకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. మనకు ఆల్రెడీ సీసీ ఫుటేజ్ చెక్ చేసినాం, కొన్ని క్లూస్ వచ్చేసినాయి. ఆ నెంబర్ క్లారిటీ లేదు, దాన్ని డెవలప్ చేపిస్తాం. ఆ వెహికల్ మీద ఏమైనా ఇదివరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కావచ్చు, లేకపోతే హిట్ అండ్ రన్ కేసులు కావచ్చు, ఇదివరకు ఏమైనా నేర చరిత్ర ఏమైనా ఉన్నటువంటి వెహికల్గా గుర్తించారా ఏమైనా? అంటే మనకు వెహికల్ ఐడెంటిఫై అయింది, నెంబర్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నెంబర్ కన్ఫర్మ్ అయితే మనకు డేటా మొత్తం వచ్చేస్తుంది. ఇట్లాంటి కేసుల్లో ఒకవేళ శిక్ష పడితే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది? ఈ నార్మల్ యాక్సిడెంట్ కేసు, నెగ్లిజెన్స్ యాక్ట్ తోటి యాక్సిడెంట్ చేశాడు, ఓవర్ స్పీడ్, ఆ నెగ్లిజెన్స్ యాక్ట్ కింద పనిష్మెంట్ ఉంటుంది. అది 125 క్లాస్ ఏ బిఎన్ఎస్ అండ్ 184 MB యాక్ట్ రేషన్ నెగ్లిజెన్స్ కింద కేసు బుక్ చేసినాం. ఆ రెండింటికి కలిపి కూడా పనిష్మెంట్ ఉంటుంది. మ్యాక్సిమం 3 years నుంచి 5 years వరకు ఉంటుంది. సో రైట్, ఇక్కడ పంచవటి కాలనీలో జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో హిట్ అండ్ రన్ కేసుగా అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సుమారుగా 3 నుంచి 5 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మరొక పక్క ఈరోజు మధ్యాహ్నం వరకు ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుంటామంటూ కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు శంకర్రావుతో విజయ్ బిగ్ టీవీ, రాయదుర్గ్ పోలీస్ స్టేషన్ నుండి.